దక్షిణాది రాష్ట్రాలకి అంటే ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, సో అట్లనే మహారాష్ట్ర, సో అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలకి మన వాటా మనకు కావాలి కేంద్ర యొక్క సంపదలో, అంటే మనం కట్టిన ట్యాక్స్లలో. ఇక మనం చాలాసార్లు చెప్పినాం, ఏది మన రాష్ట్రానికి మనం 100 రూపాయలు కేంద్రానికి కడితే, లేకపోతే ₹1 కడితే అలా 42 పైసలు మాత్రమే తెలంగాణకి ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి 49 పైసలు, అట్లా కేరళకి అయితే 10 పైసలు, అట్లనే కర్ణాటక కూడా 10 పైసలు ఇస్తున్నారు. ఇది వాళ్ళు ₹1 కేంద్రానికి ట్యాక్స్ కడితే. అదే ఉత్తరాది రాష్ట్రాలకి అంటే యూపీకి ఇది వాళ్ళు ₹1 కడితే ట్యాక్స్ వాళ్ళకి ₹3 ఇస్తున్నారు. అట్లా అంటే దక్షిణాది సంపద ఇక్కడి దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులను తీసుకుపోయి నార్త్ ఇండియాలో వాళ్ళు దోసుకుంటుండ్రు అనేది నార్త్ ఇండియాకు చెందినటువంటి గుజరాతీ యొక్క నాయకులు, నార్త్ ఇండియా నాయకులు, నార్త్ ఇండియా వ్యాపారులు ఈ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఉత్తరాదిని మేపుతారంట. తక్కువ జనాభా ఇక్కడ చూడండి ద్వంద్వ నీతి, ఏమంటారు ఎట్లా అంటే 2 రకాలుగా దక్షిణాదికి నష్టం చేస్తున్నారు. ఒకటి ఏంటి అంటే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తక్కువ ఉంది అని చెప్పి సీట్లు తక్కువ ఇస్తారట, కానీ దక్షిణాది రాష్ట్రాల జనాభా తక్కువ ఉందని మాత్రం ఈ యొక్క ట్యాక్సులు తక్కువ తీసుకోరంట. మళ్ళా చూడండి ద డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అనేది. సో యాక్చువల్లీ ఈ టాపిక్ కంటే ముందు నేను ఎస్ఎల్బిసి గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఎస్ఎల్బిసి అది దాని జరగాల్సిన పనులన్నీ కరెక్టే జరుగుతున్నాయి, కానీ అది ఒక విషాదకరం యాక్సిడెంట్ అనేది. అట్లాంటి పునరావృతం కాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటికి పటిష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క ఇంజనీర్లకి, రాబిన్స్ టీబీఎం కంపెనీకి, జేపీ కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద చేయగలిగింది ఏం లేదు, కాంట్రాక్ట్ ఇవ్వడం తప్ప. వాళ్ళు మన కాంట్రాక్ట్ ఏది వాళ్ళు సరిగ్గా లేకపోతే వేరే కంపెనీకి ఇవ్వచ్చు, కానీ అది మంచి కంపెనీ ఉంది, కాకపోతే వాళ్ళకి రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది లేదు, ఆ కంపెనీ చేయాల్సిన చర్యలు చేసింది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్లాంటి పునరావృతం కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం చేస్తుందో తెలుసుకుని ఆ విధంగా చేయాలని రాబిన్స్ టీబీఎం సంస్థకి అటనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. సో ఇట్స్ వెరీ సాడ్ ఫర్ ద లాస్ ఆఫ్ దోస్ లైవ్స్. సో అది బాధను వ్యక్తపరుస్తూ, సో మనం ఇప్పుడు పెట్టిన టాపిక్ ఏంటంటే అయితే ఇక్కడ ఇట్లా అన్యాయం చేస్తున్నారు. ఏది ఒకటి దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ట్యాక్స్ ఇస్తున్నారు, అర్థమైందా? దాంతో పాటు మనకి ఈ డీలిమిటేషన్ చేసి ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సీట్లు తగ్గిస్తారంట. అంటే ఇప్పుడు యూపీకి 20 కోట్ల మంది ఉన్నారు కాబట్టి వాటి సీట్లు వేస్తారంట. అంటే ఏమర్థం చేస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో మేము వచ్చినట్లేం బీజేపీ, కాబట్టి ఇక్కడి ప్రజలు ఓటు వేసే అవకాశం మాకు లేదు కాబట్టి వీళ్ళు దేశ ప్రధాని నిర్ణయించే స్థాయిలో ఉండరిగా. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ చేస్తే ఏమవుతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో మేము లంగతనం చేసైనా, ఈవీఎం రిప్లేస్ చేసైనా, వాళ్ళకి మతం పిచ్చి లేపైనా, ఏ రకంగా అబ్యూజ్ చేసైనా ఉత్తరాది రాష్ట్రాల్లో మేము గెలుస్తాం, బీజేపీ కుట్ర. దక్షిణాది రాష్ట్రాల్లో మేము కుట్రలు చేసినా గెలవం, ఎందుకంటే ఇక్కడి ప్రజలు మేధావులు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఆలోచించే శక్తి ఉంది కాబట్టి, మతానికి లొంగరు కాబట్టి, వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాబట్టి, ఇక్కడి ప్రజల్ని మనము ఏమార్చలేం కాబట్టి వీళ్ళ ఓటుకి విలువను తగ్గిస్తే అయిపోయింది. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఓటేయకున్నా ఆ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఓటేస్తే చాలు, వాళ్ళు ప్రధానమంత్రి అయిపోతాడు. ఆ స్థాయికి ఈ వ్యవస్థని అబ్యూజ్ చేయడానికి ఈ గుజరాతీ ఉత్తర భారతదేశ బ్రాహ్మణుడు, యూపీ లెక్కుంటారు, యూపీ బ్రాహ్మణుడు, అట్లనే గుజరాతీ బనియా, ఈ దిమాక్ ఎంతసేపు చెడగొట్టే దిమాకే గాని ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన లేదు. దాన్ని వాళ్ళ కుట్రను పసిగట్టి దాన్ని అరికట్టడంలో లేకపోతే దాన్ని నిలువరించడంలో ఈ దక్షిణాది ముఖ్యమంత్రులు ఒకడు వీడి సంఖ నాకుతాడు, పవన్ కళ్యాణ్ మోడీ సంఖ నాకుతాడు. అంతకుముందేమో ఉత్తరాది దక్షిణాదిని తిట్టినోడు, భార్యనే చూసుకోలేనాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు అని ఇదే చంద్రబాబు నాయుడు అన్నోడు ఇవాళ మోడీ అంత గొప్ప లీడర్ లేడని వీడి సంఖ నాకుతున్నాడు. ఎందుకని? అప్పుడు వీనికి పదవి రాలేదు, ఇప్పుడు వీనికి పదవి వచ్చింది కాబట్టి. అంటే నీ పదవి కోసం వాడి బూట్లు నాకమంటే నాకుతావు. బండి సంజయ్ గాడు చెప్పులు బూట్లు మోస్తాడు, కిషన్ రెడ్డి గాడు షాయిలు అమ్ముతాడు. అంటే మీ స్వార్థం కోసం దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడతామంటే చూసుకుంటూ కూర్చుందామా?
దయచేసి ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా. ఓకే, ఐఎమ్ రిక్వెస్టింగ్. ఆ క్రమంలో ఏం చెప్తున్నా, కామన్ సెన్స్ ఆలోచించండి మిత్రులారా. ఎవడన్నా పిల్లల్ని ఏ దేశమైనా ఓకే, ఏది అసలే పిల్లల్ని కనకపోతే ఆ ముసలోళ్ళ సంఖ్య ఎక్కువైపోయి నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోతుంది కాబట్టి పిల్లల్ని కనాలి. నేను వద్దంటలేను, ఏ దేశమైనా ఓకే, ఇంక్లూడింగ్ భారతదేశం. పిల్లల్ని కనాలి, ఒకరో ఇద్దరు. కానీ గంపెడు కనాలే. ఎందుకంటే వాడు కేంద్ర మోడీ ఎక్కువ సీట్లు ఇస్తాడని చెప్పి అంటే ఏమన్నా మేక్ సెన్స్ ఉందా? మీరు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అమెరికాకి భారతదేశానికి పోలుద్దాం. ఓకే, అమెరికా ఈజ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. అంటే ఎందుకంటే 250 సంవత్సరాల కింద వాళ్ళకు యొక్క స్వతంత్రం వచ్చింది. ప్రజాస్వామిక దేశం అని అంటారు అమెరికాని. కానీ నా దృష్టిలో ఇప్పుడు ఎర్రది తీసుకుంటావా తెల్లది తీసుకుంటావా 2 ఆప్షన్స్ పెట్టిర్రు. 2 ఆప్షన్లలో తెల్లది కావాలన్నా, డెమోక్రాట్స్ కావాలన్నా, రిపబ్లికన్స్ కావాలన్నా, అంటే 2 పార్టీలు. ఇది ఎట్లా డెమోక్రసీ అవుతుంది? డెమోక్రసీ అంటే 100 పార్టీలైనా ఎవడైనా పార్టీ పెట్టుకునే స్థాయి ఉండాలి. అంటే సెలెక్టెడ్ డెమోక్రసీ లేదా సెలెక్టెడ్ ఆటోక్రసీ అని నేను అంట. ఏది ఏమైనప్పటికీ ఇట్స్ ఏ అఫీషియల్ గా అయితే ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా. ఎందుకంటే 1770లో ఎప్పుడో వచ్చింది స్వతంత్రం. అంటే 250 ఏళ్ల కింద వచ్చింది. కాబట్టి అది ఓల్డెస్ట్ డెమోక్రసీ. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ, ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉంది కాబట్టి. ఓకే, సో అయితే ఈ క్రమంలో ఏం చెప్తున్నా అంటే అమెరికాకి ఇండియాకి పోల్చినప్పుడు అమెరికా జనాభా యొక్క ఇంచుమించు 35 కోట్లు, భారతదేశ జనాభా ఇంచుమించు 140 కోట్లు. అంటే ఎంత తేడా ఉంది భారతదేశానికి ఇండియాకి అమెరికాకి? 35 × 4 వేసుకున్న 4 రెట్ల కంటే ఎక్కువ జనాభా ఉంది భారతదేశంలో. మరి భూభాగము, అమెరికా భూభాగము భారతదేశ భూభాగం కంటే 3 రెట్లు ఇంకెక్కువనే ఉంది. అర్థమైందా? 3 రెట్లు అంటే జనసాంద్రత ఎంత ఉందో ఆలోచించండి మీరు. జనసాంద్రత అంటే 1 కిలోమీటర్కో 1 మైల్కో ఎంతమంది జనాభా ఉంటారో దాన్ని డెన్సిటీ అంటారు. అంటే అంతమంది 1 కిలోమీటర్ 1 మైల్ లోపల ఎంతమంది జనాభా ఆ ప్రాంతంలో బతుకుతున్నారు అని లెక్కేయండి. రెండు డబుల్ ఇంపాక్ట్. ఇప్పుడు సేమ్ సైడ్ లో కారు పోయినప్పుడు వెనకకేలు వచ్చి కుదితే ఉంటది ఇంపాక్ట్, కానీ రిలేటివ్లీ కొంచెం తక్కువ ఉంటుంది. ఆపోజిట్ లో 2 కార్లు ఆపోజిట్ లో వచ్చి కుదితే దీని స్పీడ్ దాని స్పీడ్ 2 కలిస్తే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. సిమిలర్లీ ఇక్కడ భారతదేశ జనాభానేమో 4 రెట్లు ఎక్కువ ఉంది అమెరికా కంటే, కానీ భూభాగం ఏమో 3 రెట్లు తక్కువ ఉంది. అంటే ఎన్ని రెట్లు నీకు ఇది ఉందో ఆలోచించండి. అర్థమైందా? సో ఈ అంటే ఒక డెన్సిటీ అంటే జనసాంద్రత ఒక 10 రెట్లు ఎంత ఇది అని అర్థం. ఓకే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయినా సరే ఏది 35 కోట్ల మందికి ఎంత 20 ట్రిలియన్లు. అదే 140 కోట్ల మందికి 3 ట్రిలియన్లు. సో అంటే ఏ రకంగా చూసినా భారతదేశము ఆర్థికంగా కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ పాపులారిటీ డెన్సిటీ కానీ అన్నిట్లలో వరస్టే ఉంది. అర్థమైందా? సో ఇది అమెరికాకి ఇండియాకి మధ్యలో. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఏమంటారు దక్షిణాది ముఖ్యమంత్రులు, అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేరళ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే స్టాలిన్ గారు కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు కావచ్చు, డికే శివకుమార్, సిద్ధరామయ్య గారు కావచ్చు, వీళ్ళు ఏమంటున్నారు, మన వాటా మనకు రావాలంటే పిల్లల్ని ఎక్కువ కనాలంట. 140 కోట్ల మంది ఉంటేనే మన బతుకులు ఎట్లున్నాయో మనం గమనిస్తున్నాం. ఇప్పుడు భారతదేశ భూమి వైశాల్యం పెరగదు, భారతదేశంలో ఉండే నదుల సంఖ్య పెరగదు, భారతదేశంలో ఉండే ఈ 140 కోట్ల మందికే తిండి చక్క పెట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది. హంగర్ ఇండెక్స్ లో, ఆకలి సూచికలో మనం చివరిలో ఉన్నాం. అన్ని ఇండెక్స్లలో 190 దేశాలుంటే ఆఫ్రికా దేశాల పక్కకి 160వ దేశమో 150వ దేశమో మనం కింద ఉన్నాం. ఎందుకున్నాం? ఎందుకంటే రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, రిసోర్సెస్ పెరిగాయి. కృష్ణానది లాంటి 10 కృష్ణానదులు ఉంటాయి, గోదావరి లాంటి 10 నదులు ఉంటాయి. అర్థమైందా? వెన్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండ్ యూ ఇంక్రీజ్ ద పాపులేషన్. మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అంటారు కదా. మజ్జిగ ఎక్కువ కొనుక్కరాలేడు ఆ హోస్ట్, ఆ పెళ్లికి పిలిచిన ఆయన లేకపోతే ఆ ఫంక్షన్ పిలిచిన ఆయన మజ్జిగ కొన్నాడు. జనాభా ఎక్కువైతే ఏం చేస్తాడు? నీళ్లు పోతాడు. అంటే మజ్జిగ ఎక్కువైతే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా. సో సిమిలర్లీ భారతదేశ భూభాగ వైశాల్యం పెరగది, భారతదేశంలో ఉండే నదుల సంఖ్య పెరగది, భారతదేశంలో 140 కోట్ల మందికి మనకి తిండి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటిది ఇంకా జనాభాను పెంచితే ఏమవుతుంది ఆలోచించండి దయచేసి.
కాబట్టి మనం ఏం చేయాలి, ఉత్తర భారతదేశంలో కూడా జనాభాను తగ్గించుకోవాలి, వాళ్ళు కూడా ఒక చదువుకోవాలి, వాళ్ళు కూడా దక్షిణాదిలాగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా టెక్నాలజీ నేర్చుకోవాలి, ఒకరిద్దరు పిల్లల కంటే ఎక్కువ కనవద్దు అనేది వాళ్ళకి ఉత్తరాది వాళ్ళకి మనం నేర్పాలి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కానీ ఈ వాట్సాప్లో చెత్త నమ్మొద్దు, ఈ హింస చేయకూడదు, వాళ్ళని కూడా మన సౌత్ ఇండియన్ లెక్క సివిలైజ్డ్గా మార్చాలి కానీ మనం వాళ్ళ లెక్క గలీజ్గా తయారైదామా? ఆలోచనరా, ఎక్కడ దరిద్రం ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి కానీ వాడు దరిద్రం ఉన్నాడు కాబట్టి మనం దరిద్రంగా అయిదామా? ప్లీజ్ థింక్. కాబట్టి నేను ఏమంటున్నా, మనము పిల్లల్ని ఎక్కువ కనకూడదు. ఉత్తరాదిలా ఇంకా పిల్లల్ని తక్కువగానుండి ఎట్లా అక్కడ ఏది ఈ మా దక్షిణాది వాళ్ళలాగా అన్నిట్లలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు నేనేమంటున్నా, ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అన్ని ఏమవుతున్నాయి, ఊర్లు తగ్గిపోతున్నాయి. మన తెలంగాణలో తీసుకోండి, ఊర్లు తగ్గిపోయి ఆ పట్టణాల సంఖ్య పెరుగుతుంది. ఎందుకని ఊర్లో కొన్ని ఏంటంటే ఊర్లు టౌన్లలో పట్టణాల్లో కలిసిపోతున్నాయి చాలా వరకు. రెండోది ఏమవుతుంది, ఆ ఊర్లలో ఉండేటోళ్ళు చాలా మంది కూడా పట్టణాల్లో ఉండే వసతులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆడ ఉన్నటువంటి అన్ని ఆధారంగా నియర్ బై టౌన్లకి పట్టణాలకి ఎక్కువ మంది మైగ్రేట్ అవుతున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఆ జనాభా అంటే జనాభాని బట్టి మనము సీట్లు ఇస్తాము అంటే పట్టణాలలో ఎక్కువ సీట్లు ఇస్తావు, ఇక పల్లెటూర్లలో ఇయ్యవా? హౌ దట్ వర్క్స్ నాకు చెప్పండి. మీరు ఆలోచించండి. జనాభాకి తగ్గట్ల సీట్లు ఇస్తామంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుందో మీరు ఆలోచించి చెప్పండి. ఊర్లలో తక్కువ జనాభా ఉంటుంది, ఆడోడు ఉంటాడు అంటే ఇక అక్కడ ఒక్క సీటు కూడా ఇవ్వవా? ఇక హైదరాబాద్ అందరు కుచ్చి ఒకరి మీద ఒకటి ఇల్లు మీద ఇల్లు డాబాలు 100 ఫ్లోర్లు అట్లా కట్టుకొని ఉంటే ఆడ పక్కకే 10 సీట్లు ఇస్తావా? హౌ దట్ ఈస్ పాసిబుల్? జనాభా ఆధారితంగా సీట్లు ఇవ్వడం అనేది అది ఎంతవరకు కరెక్ట్, అది సమంజసమా, అది మేక్ సెన్సా, అది లాజికల్ వర్కౌట్ అవుతుందా మీరు ఆలోచించండి. పట్టణాలలో ఎక్కువ జనాభా ఉంటుంది, టౌన్లలో ఎక్కువ జనాభా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉంటుంది, అక్కడ జనసాంద్రత తక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వవా? గ్రామీణ ప్రజలను లెక్క పెట్టవా? ఇదేమి న్యాయం? ఇది ఆటవిక న్యాయం అంటారా? ఇది మోడీల న్యాయం అంటారా? ఇది గుజరాతీల న్యాయం అంటారా? ఇది బనియాల న్యాయం అంటారా? ఇది ఉత్తర భారతదేశం వాళ్ళ న్యాయం అంటారా? ఏమంటారో మీరు చెప్పండి. నా సలహా ఏంది అంటే ఆలోచించండి. నేను చెప్పిన తప్ప రైటా మీరు కూర్చుండి ఆలోచించండి. ముఖ్యమంత్రులకు చెప్తున్నా, దక్షిణాది ముఖ్యమంత్రులకి, మేధావులకి, సామాన్యులకి, గ్రాడ్యుయేట్స్కి అందరికీ అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, లేకపోతే అడుగుతున్నా, నా ఆలోచన షేర్ చేస్తున్నా. ఇది ఒక వైశాల్యం ఆధారంగా, ఏరియా ఆధారంగా మీరు సీట్లు ఇవ్వండి. అర్థమైందా? ఇన్ని కిలోమీటర్లకు లేకపోతే ఇన్ని మైళ్ళకి, ఇన్ని స్క్వేర్ మైల్స్కి, లేకపోతే ఇన్ని స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీఓ అట్లా లెక్క పెట్టండి. అది మేక్ సెన్స్. అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఏరియాలో, ఆ పర్టికులర్ వైశాల్యంలో వాడు 100 మంది ఉండని, 1000 మంది ఉండని, డస్ నాట్ మ్యాటర్. అర్థమైందా? ఏరియా ఆధారంగా, వైశాల్యం ఆధారంగా సీట్లు ఇవ్వండి తప్ప ఏమంటారు జనాభా ఆధారంగా కాదు. అట్లా ఇస్తే అది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అది జనాభా ఆధారంగా ఇస్తే జనాభాని ఇంకా పిల్లలు 10 మందిని కంటాడు. అప్పుడు ఏం చేస్తావు? దట్స్ ఏ రాంగ్ ఇండికేటర్. అది ఏమంటారు, అది తప్పుడు విధానము, తప్పుడు ఇది అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా, డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం నిజంగా అనిపిస్తే ఏరియా ఆధారంగా చేయండి, వైశాల్యం ఆధారంగా చేయండి. ఎవ్రీ పర్టికులర్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక అసెంబ్లీ, ఎవ్రీ పర్టికులర్ సర్టన్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక ఎంపీ సీటు అట్లా ఇవ్వండి. ఏరియా ఆధారంగా ఇవ్వండి తప్ప జనాభా ఆధారితంగా కాదు అనేది సీట్ల విషయంలో చెప్తున్నా. ఆ డీలిమిటేషన్ కానీ ఇంకోటి కానీ. తర్వాత సంపద విషయంలో, ట్యాక్స్ల విషయంలో నేనేమంటున్నా, మనం 100 రూపాయలు ఏ రాష్ట్రమైనా, నాట్ ఓన్లీ సౌత్, ఎనీ స్టేట్, 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా సరే వాళ్ళు కేంద్రానికి కడుతున్న జిఎస్టీలో కానీ, ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఏ ట్యాక్స్ కానీ, ఆ 100 రూపాయల ట్యాక్స్ కడితే, లేకపోతే రూపాయి ట్యాక్స్ కడితే అందులో 50%, 50% ఆయా రాష్ట్రాలకి ఇవ్వండి. మిగిలిన 50% మీరు ఏరియా ఆధారంగా లెక్క కట్టండి. అంటే ఇప్పుడు మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే 50 రూపాయలు మాకు 50 రూపాయలు ప్లస్ మా ఏరియా ఆధారంగా
మా మొత్తం భారతదేశంలో మా తెలంగాణ ఏరియా ఆధారంగా మా వాటా ఎంత వస్తుందో కట్టండి. అంటే 50 ప్లస్ ఇంకో 10% వస్తుంది కావచ్చు. అట్లా బేస్ ఏమో 50% పెట్టండి. ఎనీ స్టేట్ ఇప్పుడు అస్సాం 10 కోట్లు కేంద్రానికి కట్టింది అనుకో, సో అందులోకి వెళ్ళి 5 కోట్లు అస్సాంకి ఇవ్వండి. అస్సాంకి లెక్క పెట్టండి 50%. ఆ 50% ప్లస్ మిగిలిన 50%లో అస్సాం ఏరియా ఎంత ఉందో దానికి భారతదేశం మొత్తంలో అది డివైడ్ చేయండి. అట్లా ఏ రాష్ట్రానికి చేసినా అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఒక ఇది పెద్ద ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రానికి 90% వస్తాయి, తక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రానికి ఒక 60% వస్తాయి. కానీ ఒక రాష్ట్రానికి 10 పైసలు, ఇంకో రాష్ట్రానికి ఏమో 10%, ఇంకో రాష్ట్రానికి ఏమో 300%. ఇది కరెక్ట్ కాదు. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. మిగిలిన ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటాయి కదా, అది రాష్ట్రం ఆధారంగా కాకుండా కేంద్రం యొక్క కేంద్ర ప్రాజెక్టుల కోసం పెట్టండి. అర్థమైందా? నేను అన్నది ఏమైనా అర్థమైందా? 100 రూపాయలు ట్యాక్స్ కడితే ప్రతి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి వాళ్ళు కట్టిన 100 రూపాయల్లో 50 రూపాయలు ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి. అది కాకుండా అదనంగా మిగిలిన ఆ రాష్ట్ర వైశాల్యాన్ని బట్టి మొత్తం ట్యాక్సులలో వారి వాటా ఎంత వస్తుందో అది లెక్క పెట్టి ఇవ్వండి. సింపుల్. మిగిలిన ఏదైనా ఫండ్ ఉంటే దాన్ని కేంద్ర పనుల కోసం వాడండి. అప్పుడు ఏమవుతుందంటే ఏ రాష్ట్రానికి కూడా వాళ్ళు కట్టిన ట్యాక్స్లలో 50% కంటే ఎక్కువనే వస్తాయి. ఒక రాష్ట్రానికి 90% వస్తాయి, ఒక రాష్ట్రానికి 60% వస్తాయి. కానీ 10% అయితే ఏ రాష్ట్రానికి రావు సంపద విషయంలో. ఇవి కాకుండా కేంద్రంలో ఉండేటువంటి పదవులు కానీ, కేంద్ర శాఖలలో ఉండే పదవులు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఏ ముఖ్యమైన పదవులు కానీ, అట్లనే ఇప్పుడు బీజేపీలో ఉండే ముఖ్యమైన పదవులు కానీ మీరు ఆలోచించండి. అన్నీ ఏడుంటాయి? హైకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, ఎనీథింగ్, సిబిఐ డైరెక్టర్లు కానీ, ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్లు కానీ, అంటే నిర్ణయం చేసేవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఎవరుంటున్నారు? 90% మంది లేకపోతే 100% మంది నార్త్ ఇండియన్స్, ఉత్తరాది వాళ్ళే ఉంటున్నారు. అది కాకుండా ఈ దక్షిణాదిలో వచ్చి మార్వాడీలు, గుజరాతీలు, వ్యాపారులు దేశం అంతా మళ్ళీ వీళ్ళే వస్తున్నారు. అంటే మనల్ని బతకనిస్తలేరు. ఇక రాజకీయాల్లో ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో మన పాత్ర చాలా లిమిటెడ్. ఇక మద్రాసి అని మనని అవమానించేవారు ఇప్పటికి కూడా మనని అంత ప్రాధాన్యం ఉండదు రిలేటివ్లీ. మేము మీకు నచ్చకపోతే, మా తెలివితేటలు నచ్చకపోతే, అయితే ఒకప్పుడు స్వతంత్ర రాకముందు భారతదేశంలో దాదాపు 565 సంస్థానాలుండే, అంటే 565 రాజ్యాలుండే, అర్థమైందా, దేశాలుండే. ఇక అంతకుముందు ఇంకా ముందుకు పోతే 1000 దేశాలుండే. సో అంటే 500 దేశాలు ఉన్నప్పుడు ఏ సమస్య లేనిది, ఇక మాకు మీకు ఆలోచన విధానంలో కానీ, రంగు విషయంలో కానీ, మీ డామినేషన్ తీసుకొని, మీ ఆపరేషన్ చేసి, మీ అణచివేతం తీసుకునే స్థాయిలో దక్షిణాది ప్రజలం లేము. వీఆర్ ఇన్ ఎవ్రీ సెక్షన్. అంటే మీరు ఏ రకంగా కంపేర్ చేయండి ఉత్తరాది వాళ్ళతోటి, రంగు విషయంలో తప్ప. ఓకే, మీరు తెల్లతోలు ఉంది, మీరు ఆర్యులు కాబట్టి, వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి, చలి ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీ తోలు తెల్లగా ఉందేమో కానీ తోలు విషయంలో తప్ప మిగిలిన ఏ విషయమైనా తీసుకోండి, ముఖ కవలికలు కావచ్చు, ఫేషియల్ ఫీచర్స్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే తెలివితేటలలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు. ఓకే, సో ఏ విషయంలో తీసుకున్నా ఉత్తరాది కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బెటర్ పీపుల్ స్కిల్స్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా, లాంగ్వేజ్ పరంగా తీసుకున్నా, ఒక కల్చర్ పరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా ఉత్తరాది ప్రజల ఎడ్డినా కొడుకులు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల కంటే 100 రెట్లు 1000 రెట్లు మనము దక్షిణాది ప్రజలం అన్ని విషయాల్లో మేధావిగా ఉన్నాము. 10 మందికి తిండి పెట్టే స్థాయిలో ఉన్నాం. కాబట్టి మమ్మల్ని సపరేషన్ చేస్తా, మా మీద డామినేషన్ చేస్తా అంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. మా యొక్క ఐడెంటిటీ, అస్తిత్వం మీకు నచ్చకపోతే ఇంకేమంటాడు? 1 లీడర్ 1 పార్టీ, 1 నేషన్ 1 లాంగ్వేజ్. ఏంది ఇది? యూఆర్ కిల్లింగ్ ది ఎవ్రీ సిస్టమ్. యూఆర్ కిల్లింగ్ ఇప్పుడు భాష మీద కొట్లాట అవుతుంది తమిళనాడులో. హిందీ నువ్వు భాష తెస్తలేవాడా, హిందీ కల్చర్ని మాకు రుద్దుతున్నావు. మా యొక్క ఈ దక్షిణాది రాష్ట్రాల ఐడెంటిటీని, మా అస్తిత్వాన్ని తొలగిస్తున్నావు. ఎందుకు ఒప్పుకుంటాం? నువ్వు ఒప్పుకో. గుజరాత్లో తెలుగు నేర్చుకోండి, గుజరాతీ ప్రజలు నేర్చుకో. మోడీ అక్కడ ఇంప్లిమెంట్ చేయి. ఢిల్లీలో అందరూ తెలుగు మాట్లాడాలని చేస్తావా? ఒప్పుకుంటావా? అంటే నేను ఏమంటున్నా, మా అస్తిత్వాన్ని తొలగించడానికి నీకెవడ హక్కు ఉంది?
నువ్వు 100 ప్రధానులలో నువ్వు ప్రధానివి, 100 బోడిలింగాల్లో నువ్వు బోడిలింగంగి ఉంటావా ఎల్లకాలం? ఇంకొక ఎప్పుడోసారి విక్తావు కదా, ఎల్లకాలం ఒకటి లేడు కదా భూమి మీద. సో ఎప్పుడోసారి నువ్వు పోతావు కదా, పోతే ఇక మొత్తం ఇక భారతదేశ వ్యవస్థ పోతుందా, మా అస్తిత్వం పోతుందా, వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉన్న మా వ్యవస్థ పోతుందా? ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా, మా యొక్క అస్తిత్వం కానీ మా తెలివితేటలు కానీ మాది ఏది మీకు నచ్చకపోతే, మమ్మల్ని నచ్చకపోతే మా రంగు కానీ, మాకు అప్పుడు 565 దేశాలుగా ఉన్నప్పుడు సమస్య లేనిది ఇప్పుడు 2 దేశాలు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. మేము మీ యొక్క అబ్యూజ్ని కానీ మీ డిస్క్రిమినేషన్ని కానీ మీ ఆధిపత్యాన్ని కానీ తీసుకోవడానికి మేము దక్షిణాది ప్రజలను సిద్ధంగా లేము. మీకు నచ్చకపోతే 2 దేశాలు చేయండి. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఉంది. ఓకే, గతంలో జర్మనీ రెండు దేశాలుగా ఉండే. సో అట్లా చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉగాండానో ఏదో కరెక్ట్, సుడాన్ అనుకుంటా, సౌత్ సుడాన్, నార్త్ సుడాన్, ఇట్లా చాలా దేశాలు వాళ్ళ మధ్యలో పడక 2 దేశాలకు విడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. కాబట్టి ఇప్పుడు మా అస్తిత్వమే నీకు నచ్చకపోతే, మా భాష నచ్చకపోతే, మా రంగు నచ్చకపోతే, మా తెలివితేటలు నచ్చకపోతే, ఓకే, మేమేం చేయలేం దానికి. కానీ మేము మాత్రం మీ ఆధిపత్యాన్ని, మీ అణిచివేతని, మీ యొక్క మమ్మల్ని చిన్నగా చూసే విధానాన్ని తీసుకోవడానికి దక్షిణాది ప్రజలను సిద్ధంగా లేము. కాబట్టి ద ఓన్లీ సొల్యూషన్ విల్ బి, ద లాస్ట్ ఆప్షన్ వుడ్ బి మేక్ ఇండియా ఇంటూ 2 countries. ఎవ్రీథింగ్ తేడా ఉంది. మీరు గోధుమలు ఎక్కువ తింటారు, మేము అన్నం ఎక్కువ తింటాం. మీ ఫుడ్ కల్చర్ ఎవ్రీథింగ్ చేంజ్ ఉంది. కాబట్టి ఈ ఏది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మొత్తం కిందికి సౌత్ ఇండియా వేయండి, ఇక మిగిలినవన్నీ నార్త్ ఇండియా వేసుకోండి, అయిపోయింది కదా. ఈ సమస్య ఎక్కడిది చూద్దాం. సౌత్ ఇండియా బాగుపడుతుందా, నార్త్ ఇండియా బాగుపడుతుందా చూద్దాం.